నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. మానవ రూపంలో ఉన్నదే భగవంతుడు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే సాయిబాబా గారు. హ్మ్. సాయిబాబా మానవ రూపంలో వచ్చిండు, ప్రజలకి ఇంత చేసిండు, గ్రామస్తులకి ఇలా చేసిండు, భూమిలోకి వెళ్ళిన సచ్చరిత్రలను చెప్తున్నది. ఇది ఎంతవరకు నమ్మొచ్చు మరి? సాయిబాబా విషయంలో నేను ఆ మహిమల్ని వాటిలన్నిటి గురించి నాకు పెద్ద తెలియదండి. ఎందుకంటే బాబా గారి గురించి నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు అధ్యయనం చేయలేదు. నాకు పెద్ద నేను ఫాలో అయ్యేది కూడా కాదు. కాబట్టి నాకు తెలియదు. కానీ మనుషులు ఇటువంటి శక్తుల్ని సాధించడం గురించే ఇందాక ఆల్రెడీ చెప్పాను. అష్టసిద్ధులు అని చెప్పేసి. ఆ అష్టసిద్ధుల్లో చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ. ఒక్కో సిద్ధిలో కొన్ని వందల రకాలు ఉన్నాయి. అటువంటి ఏ ఒక్క శక్తిని సాధించినా కూడా అటువంటివి చేసే అటువంటివి చేయగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు సాయిబాబా దగ్గర ఆలోచిస్తున్నారు. సాయిబాబా కంటే ముందే ఎంతోమంది అవధూతలు అట్లాంటివి ఉన్నారు. ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారని కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ మహాత్ములకి అసాధ్యమయ్యేది ఏమీ ఉండదండి. భగవంతుడి అనుగ్రహం నిజంగా వాళ్ళు పొందితే వాళ్ళు ఏమైనా సాధించవచ్చు. సార్ దీంట్లోకి తీసుకుంటే మనకున్నది గుళ్ళో పూజ చేయాలి, ఏదైనా చేయాలనుకుంటే వేద బ్రాహ్మణులు. వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకే గొడవ ఎక్కువ మట్టుకు. శైలు, విష్ణువులు. అసలు ఈ రెండింటికి భగవంతుడు ఒక్కడే కదా. ఈ రెండింటికి వీళ్ళకి వ్యత్యాసం ఎందుకు, వీళ్ళ గొడవ ఎందుకు, వీళ్ళ దగ్గరికి వాళ్ళని దగ్గర రానివ్వకపోవడం ఎందుకు? మనుషుల మధ్య ఆధిపత్య ధోరణి అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఓకే. అన్ని చోట్ల ఉంటుంది. ఇది ఈ మతంలో ఉంది, ఈ మతంలో లేదు అనేది లేదు. ఇక్కడ శైవ వైష్ణవ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఏది తప్పు కాదు. దేని వర్షంలో చూసుకుంటే అది కరెక్టే. మీరు భగవంతుడిని చేరుకోవటానికి ఒక్కొక్కళ్ళు ఒక మార్గాన్ని సూచించారు. మీకు నచ్చిన మార్గం మీరు చేయండి. కలగా పులగం చేయొద్దు, కొట్టుకు చావద్దు. మేము కోరుకునేది అదొకటే. దీని గురించి ఇంకా ఎక్స్ట్రా డిస్కషన్లోకి వెళ్ళేసి దాన్ని హిందువుల మధ్య ఇంకాస్త ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద చేసే ఉద్దేశం నాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అన్యమతస్తులతోటి సనాతన ధర్మానికి కలుగుతున్న హానిని మీరు గమనించండి. గమనించి మీరు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించండి. శైవాన్ని ఆచరించే వాళ్ళు నిర్ద్వందంగా నిర్భయంగా మీరు శైవాన్ని ఆచరించండి పూర్తి నిష్టతోటి. వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే వాళ్ళు వైష్ణవాన్ని ఆచరించండి. ఏది తప్పు కాదు. శాక్తేయాన్ని, గాణపత్యాన్ని దేన్ని ఆచరిస్తారో ఆచరించండి. ఉన్నది భగవంతుడు ఒక్కటే. ఆ ఒక్కటిని తెలుసుకోవటం కోసం, ఆ కైవల్యాన్ని పొందటం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. కానీ ఈ ప్రయత్నాలను పొందే క్రమంలో మనలో మనం అనైక్యత పెంచుకుంటూ అన్య మతాలకు ఛాన్స్ ఇచ్చి ఈ ధర్మంతో పాటు దేశం కూడా నాశనం అవడానికి మనం కారణం కావద్దని మాత్రం కోరుకుంటాం. సరే, ఇప్పుడు మన హిందువులేమో అన్ని తల్లిని తల్లిగా, చెల్లిని చెల్లిగా, అక్కనక్కలాగా అందరినీ స్త్రీలాగా చూస్తున్నాం, భార్యని భార్యలాగా చూస్తున్నాం. కానీ కొన్ని మతాల్లో చెల్లిని కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని మతాల్లో ఈ మధ్యలో ప్రచురంలో వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది కరెక్టేనా తప్ప? కొన్ని మతాల్లో నిజంగా కూడా అట్లా ఉందండి, చేసుకోవచ్చు. అది ఏ వరుసల ప్రకారం ఎందుకు చెప్తున్నారో అనేది నాకు తెలియదు. అయితే అది కలి ప్రభావం అని చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతాయి, ఇటువంటి ఆలోచనలతో మనుషులు పశుత్వం వైపు నడుస్తారు అని చెప్పేసి భాగవతంలో చాలా క్లియర్గా ఉంది. కలి ప్రభావం వల్ల ఎట్లా ఉంటారు అనేది. రీసెంట్గా మీరు చూస్తే ఈ పక్క మతాల గురించే కాదండి, కొంతమంది మనుషులే ఉన్నారు దున్నపోతుల్లాగా మన ధర్మంలోనే. ఉదాహరణకు ఒక ప్రఖ్యాత టాలీవుడ్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు. వాడు నిన్నోగాక మొన్న ఒక యూనివర్సిటీకి వెళ్ళి అంతమంది విద్యావంతుల మధ్యలో కూర్చుని మనిషికి ఫుడ్ అండ్ సెక్స్ తప్ప వేరే ఏ అవసరాలు లేదు, మనుషులకి జంతువులకి ఇవన్నీ కామన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఓకే. ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటికి అందరికి అర్థమైపోయి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ కూర్చున్న విద్యావంతులు ఎవరు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలే. అందరూ కూడా దానికి చప్పట్లు కొట్టారు, ఎర్రెక్కిన తరిశారు. నిజానికి సనాతన ధర్మం ఎప్పుడో చెప్తుంది, ఆహారం, నిద్ర, భయం, మైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణం. అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునం అంటే సెక్స్, లైంగిక జీవితం, ఇవన్నీ కూడా సమానమేతత్ పశుభిర్నరాణం. ఇవన్నీ పశువులకి మనుషులకి సమానంగా ఉంటాయి. మరి ఆ పశువుల నుంచి మనిషిని వేరు చేసేది ఏంటి? ధర్మాహితేశాన్ అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన అని చెప్తుంది. అంటే ఎవరికైతే ధర్మం పట్ల ఆలోచన, ఆచరణ మీద అనురక్తి ఉంటుందో అదే ఈ పశువుల నుంచి మనుషుల్ని వేరు చేస్తుంది. అలాంటిది వేరు చేసే ఆలోచన లేనప్పుడు ధర్మేణ హీన పశుభి సమాన, ధర్మబద్ధమైన ఆలోచన లేనివాడు పశువుతో సమానం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ధర్మం అంటే ఏంటి? ఇందాక చెప్పే కదా, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియటం. అదే ఆలోచన కలిగి లేనప్పుడు పశువుకి మనిషికి తేడా లేదు అన్నాడు. మరి ఆ వేదిక మీద వాడు కూర్చుని నాకు పశువుకి తేడా లేదు అని చెప్తే ఓకే, నువ్వు పశువు లాంటివాడివిరా అని అర్థం చేసుకోవాల్సిన విద్యావంతులు, లేకపోతే విద్యను ఆర్జించాల్సిన విద్యార్థులు కానీ ఎవరూ ఖండించకుండా చప్పట్లు కొట్టారు. అంటే బహుశా కలియుగ ప్రభావం చేత చాలామందికి ఈ మానవత్వం కంటే కూడా పశుత్వం ఫ్యాషన్గా అయిపోయింది కావచ్చు. అంటే కాలజ్ఞానం రాసేటప్పుడు బ్రహ్మంగారు కొన్ని గ్రంథాలు రాసేటప్పుడు ఈ వాక్యం రాశారని చెప్పేసి నేను విన్నాను.
ఇది చెల్లెను అన్న కూడా పెళ్లి చేసుకునే రోజులు వస్తున్నాయి అని చెప్పేసి ఒక విషయం రాశాడు అన్నాను. రీసెంట్గా మనం చాలామంది సెలబ్రిటీస్ విషయం కూడా చూస్తే జరిగిందండి అది. కాకపోతే ఈ పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉంటుందో లేదో కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోవట్లేదు. కొన్ని మతాలు ఓపెన్గా చెప్తా ఉన్నాయి. ఒక మతంలో క్లియర్గా ఉంది, నీ పిన్ని కూతురు లేకపోతే నీ పెద్దమ్మ కూతురు నీ సోదర సమానురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నీకు ధర్మసమ్మతం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ధర్మసమ్మతం అంటే నువ్వు వాళ్ళని ఏలుకోవటానికి నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ విచిత్రంగా ఇది ఎవ్వరికి అబ్జెక్షన్ అనిపించదు ఫెమినిస్టులకి. వాళ్ళకి అబ్జెక్షన్ ఏమనిపిస్తుంది, అమ్మ మీరు ఆడవాళ్ళు మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచిగా ఒంటి నిండా దుస్తులు వేసుకొని పద్ధతిగా జీవించాలి అని అన్నాం అనుకోండి, ఆడవాళ్ళని ఇంకా వంటింటి కుందేలు చేస్తున్నారా, చీకటి బానిసలు చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకోవాలండి ఇది? ధర్మం అంటే ఒకటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చెయ్యకూడని పనుల్ని చెయ్యొద్దు అన్న విషయం నిష్కర్షగా చెప్తుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు పాటించినా పాటించకపోయినా ధర్మగ్రంథాలు చదివిన వాళ్ళుగా తెలిసిన వాళ్ళగా మాలాంటి వాళ్ళు చెబుతూనే ఉంటాం. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం.